మనం రోజు ఎంతో ఇష్టంగా ఆర్డర్ చేసుకునే ఒక ఫుడ్ డెలివరీ యాప్ మనకు చావుగా మారితే, కత్తులు తుపాకులతో పని లేకుండా భర్త చేసిన ద్రోహానికి రగిలిపోయిన ఒక ఇల్లాలు వేసిన సైకలాజికల్ మర్డర్ స్కెచ్ ఇది. అది దేశ రాజధాని ఢిల్లీ మహానగరం. పగలు రాత్రి ఎప్పుడూ విశ్రాంతి తీసుకొని నగరం అది. మనుషుల కంటే వాహనాల రద్దీ, ట్రాఫిక్ సౌండ్స్ ఎక్కువ ఉండే ఆ నగరంలో ఎవరి బతుకు పోరాటం వాళ్ళది. కానీ ఆ రద్దీకి ఆ గోలకి దూరంగా ఒక సైలెంట్ గా ఉండే అపార్ట్మెంట్ లోని ఒక ఫ్లాట్ లోని వంటగదిలో ఒక కిరాతకమైన కుట్ర నడుస్తుంది. ఢిల్లీలోని ఒక అందమైన అపార్ట్మెంట్ అది. చుట్టూ పచ్చదనం, లోపల అన్ని రకాల లగ్జరీ ఫెసిలిటీస్ ఉంటాయి. అందులో విక్రమ్, భవానీ అనే భార్యాభర్తలుంటున్నారు. విక్రమ్ వయసు 35 ఏళ్లు. ఢిల్లీలోని రద్దీగా ఉండే కరోల్ బాగ్ లో అతనికి ఒక పెద్ద హార్డ్వేర్ అండ్ ప్లైవుడ్ బిజినెస్ ఉంది. ఉదయం 9 గంటలకు ఇంట్లో నుంచి బయటకు వెళ్తే రాత్రి 10 గంటల వరకు ఇంటికి రాడు. బిజినెస్ పనుల్లో పడి మధ్యాహ్నం కనీసం భోజనానికి కూడా ఇంటికి రాడు. వాడి ప్రపంచమంతా బిజినెస్ చుట్టూనే తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. భవానీ వయసు 30 ఏళ్లు. చూడటానికి ఎంతో పద్ధతిగా భర్తను నమ్ముకొని బతికే ఒక ఆదర్శ ఇల్లాలు. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు భర్త బాగోగులు చూసుకోవడమే ఆమెకు లోకం. విక్రమ్ పని ఒత్తిడి చూసి, అయ్యో నా భర్త నా కోసమే కదా ఇంత కష్టపడుతున్నాడు, ఇదంతా నా భవిష్యత్తు కోసమే కదా అని అతన్ని ఎంతో ప్రేమగా చూసుకునేది. అదొక చలికాలం రాత్రి. ఢిల్లీలో చలి భయంకరంగా ఉంది. విక్రమ్ మంచం మీద రగ్గు కప్పుకొని గాఢ నిద్రలో ఉన్నాడు. భవానీ అప్పుడే వంటగది మొత్తం సర్దుకొని పడుకోవడానికి బెడ్రూమ్ లోకి వచ్చింది. ఆమెకు కొంచెం అలసటగా అనిపించడంతో ఇక నిద్రపోవడానికి రెడీ అవుతూ ఉండగా సరిగ్గా అప్పుడే విక్రమ్ ఫోన్ స్క్రీన్ వెలిగి ఒక చిన్న నోటిఫికేషన్ సౌండ్ వచ్చింది. ఆ నిశ్శబ్దంలో ఆ సౌండ్ స్పష్టంగా వినిపించింది. ఇంత అర్ధరాత్రి టైంలో ఎవరు మెసేజ్ చేశారు అని విక్రమ్ ఫోన్ పాస్వర్డ్ భవానీకి ఎలాగూ తెలుసు కాబట్టి నెమ్మదిగా ఫోన్ తీసుకొని చూసింది. అది వాట్సాప్ మెసేజ్ కాదు, అలా అని ఎవరైనా క్లయింట్ పంపిన ఈమెయిల్ కూడా కాదు. మరి అదేంటంటే, ప్లీజ్ రేట్ యువర్ రీసెంట్ డెలివరీ ఎట్ వసంత్ విహార్, అనగా వసంత్ విహార్ లో జరిగిన మీ రీసెంట్ డెలివరీకి రేటింగ్ ఇవ్వండి అని వచ్చిన నోటిఫికేషన్. ఆ అడ్రస్ చూడగానే భవానీ అనుమానంతో తన భర్త ఫోన్ లో ఉన్న ఫుడ్ డెలివరీ యాప్ యొక్క ఆర్డర్ హిస్టరీ ఓపెన్ చేసింది. ఒకసారి ఈ సీన్ ని మీరే ఊహించుకోండి. అర్ధరాత్రి భర్త ఫోన్ లో వచ్చిన ఒక చిన్న నోటిఫికేషన్. అది వాట్సాప్ కాదు, ఏదో సీక్రెట్ మెసేజ్ కూడా కాదు, జస్ట్ ఒక ఫుడ్ డెలివరీ యాప్ నోటిఫికేషన్ అంతే. కానీ క్రైమ్ స్టోరీస్ లో మన కళ్ళ ముందు ఉండే అతి సాధారణమైన వస్తువులే అసలు నిజాన్ని దాచిపెడతాయి. ఆ ఫుడ్ డెలివరీ యాప్ భవానీ జీవితంలో ఎలాంటి తుఫాను రేపబోతుందో చూసే ముందు మీరు గనుక ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరు ఈ వీడియోను ఎక్కడి నుండి చూస్తున్నారో ఇప్పటి వరకు కామెంట్ చేయకపోతే ప్లీజ్ కామెంట్ చేయండి. మా వీడియోలు ఎక్కడి దాకా రీచ్ అవుతున్నాయో తెలిస్తే మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. భవానీ ఆ నోటిఫికేషన్ ను తీసేద్దామని యాప్ ఓపెన్ చేసింది. కానీ ఆ యాప్ ఓపెన్ అవ్వగానే హోమ్ స్క్రీన్ మీద రీసెంట్ ఆర్డర్స్ కనిపిస్తాయి కదా. అందులో ఒక ఆర్డర్ చూసి భవానీ వేళ్లు గాల్లోనే ఆగిపోయి ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అది ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు చేసిన ఆర్డర్. ఢిల్లీలోని ఒక అత్యంత ఖరీదైన లగ్జరీ రెస్టారెంట్ నుండి దాదాపు 2000 రూపాయల విలువైన బిర్యానీ, స్టార్టర్స్ ఆర్డర్ చేయబడ్డాయి. కానీ ఆ ఆర్డర్ డెలివరీ అయిన అడ్రస్ కరోల్ బాగ్ లో ఉన్న విక్రమ్ ఆఫీస్ కాదు. అది సౌత్ ఢిల్లీలోని అత్యంత ఖరీదైన ఏరియా అయిన వసంత్ విహార్ లోని ఒక లగ్జరీ అపార్ట్మెంట్ కు. అది కరోల్ బాగ్ కి చాలా దూరంలో ఉంది. భవానీకి ఎక్కడో ఒక చిన్న అనుమానం వచ్చింది. వసంత్ విహార్ లో విక్రమ్ కు క్లయింట్స్ ఉన్నట్టు నాకెప్పుడు చెప్పలేదే. పోనీ ఒకవేళ ఉన్నా కానీ వాళ్ళ ఇంటికి ఈయనెందుకు ఆర్డర్ చేశాడు, అక్కడికి ఆ ఫుడ్ ఎందుకు వెళ్ళింది అని ఆర్డర్ హిస్టరీ ఓపెన్ చేసింది. ఆ ఆర్డర్ హిస్టరీ చూసిన భవానీకి ఒక్కసారిగా గుండె ఆగినంత పనయ్యింది. ఆమె మైండ్ బ్లాక్ అయిపోయి చేతులు వణికిపోయాయి. ఎందుకంటే గత 6 నెలలుగా ప్రతిరోజు కరెక్ట్ గా మధ్యాహ్నం 1 గంటకు విక్రమ్ ఫోన్ నుండి అదే లగ్జరీ రెస్టారెంట్ నుండి అదే వసంత్ విహార్ లోని అపార్ట్మెంట్ అడ్రస్ కు రోజు ఫుడ్ వెళ్తుంది. ఒక్క రోజు కూడా గ్యాప్ లేదు. అంటే విక్రమ్ రోజు ఎవరికో భోజనం పంపిస్తున్నాడు. అంతేకాదు ఆ అడ్రస్ కింద డెలివరీ ఇన్స్ట్రక్షన్స్ లో డోర్ బెల్ కొట్టద్దు, డోర్ బెల్ కొట్టకండి, ప్రియ కోసం ఈ ఫుడ్ డోర్ దగ్గర పెట్టి కాల్ చేయండి అని స్పష్టంగా రాసుంది. అది చూసిన భవానీ, అసలు ఎవరి ప్రియ? గత 6 నెలలుగా నా భర్త రోజుకు 2000 ఖర్చు పెట్టి ఒక ఆడదానికి మధ్యాహ్నం భోజనం ఎందుకు పంపిస్తున్నాడు? ఈ ప్రియకి నా భర్తకి ఉన్న సంబంధం ఏంటి
అని ఆలోచిస్తూ ఆ రాత్రంతా భవానీ నిద్రపోలేదు. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. కానీ ఆ కన్నీటి వెనక రగులుతున్న ఒక అగ్నిపర్వతం మాత్రం ఒక ఉప్పెనలా మారుతుంది. తనను తన భర్త ఇంతకాలం దారుణంగా మోసం చేశాడని ఇప్పుడిప్పుడే ఆమెకు అర్థమవుతుంది. మరుసటి రోజు ఉదయం విక్రమ్ ఏమీ ఎరగని వాడిలాగా ఎప్పటిలాగే భవానీతో ప్రేమగా మాట్లాడుతూ రెడీ అయ్యి ఆఫీస్కు వెళ్లిపోయాడు. భవానీ వెంటనే ఒక క్యాబ్ బుక్ చేసుకుని తన భర్త ఫోన్లో ఉన్న ఆ వసంత్ విహార్ అపార్ట్మెంట్ అడ్రస్ కు వెళ్ళింది. ఆమె మనసులో 100 ప్రశ్నలు మెదులుతున్నాయి. వసంత్ విహార్ అనేది చాలా ఖరీదైన గేటెడ్ కమ్యూనిటీ. సెక్యూరిటీ కూడా చాలా టైట్ గా ఉంటుంది. భవానీ సైలెంట్ గా గేట్ బయట ఉన్న ఒక ఆటో చాటున నిలబడి అంతా గమనిస్తుంది. అప్పుడు సమయం సరిగ్గా మధ్యాహ్నం 1 గంట అయింది. ఒక ఫుడ్ డెలివరీ బాయ్ బైక్ మీద వచ్చాడు. వాడి చేతిలో ఒక పార్సిల్ ఉంది. వాడు ఆ అపార్ట్మెంట్ లోని 3rd ఫ్లోర్ కు వెళ్ళాడు. భవానీ దూరం నుండే వాడిని ఫాలో అవుతూ వాడి వెనకాలే వెళ్ళింది. ఆ డెలివరీ బాయ్ ఫ్లాట్ నెంబర్ 302 ముందు నిలబడి ఫ్లాట్ లో ఉన్న ప్రియకు ఫోన్ చేశాడు. తలుపు తెరుచుకుంది. లోపల నుండి ఒక అమ్మాయి బయటకు వచ్చింది. ఆమె పేరే ప్రియా. ఆమె వయస్సు 25 ఏళ్లుంటాయి. చూడటానికి ఎంతో అందంగా మోడ్రన్ డ్రెస్ వేసుకొని ఒక మోడల్ లాగా ఉంది. ఆమె ఆ ఫుడ్ పార్సిల్ తీసుకొని నవ్వుతూ లోపలికెళ్లి తలుపేసుకుంది. ఆమె ముఖంలో ఒకలాంటి గర్వం కూడా ఉంది. భవానీ ఆ అపార్ట్మెంట్ వాచ్మెన్ దగ్గరకు వెళ్లి ఎంతో క్యాజువల్ గా మాటలు కలిపి ఆరా తీయగా, ఆ ఫ్లాట్ లో ఉంటున్నది ప్రియా మేడం అండి. ఆమెకి ఇంకా పెళ్లి కాలేదు. కానీ ఆమెకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన రోజు ఆమె ఖర్చుల కోసం డబ్బులు ఇస్తుంటాడంట. ఈ ఫ్లాట్ అద్దె కూడా ఆయనే కడతాడు. ఆయన పేరు విక్రమ్ అన్నట్టుగా విన్నానండి. ఆయన ఇక్కడికి రెగ్యులర్ గా వస్తూనే ఉంటాడు అని వాచ్మెన్ చెప్పిన మాట వినగానే భవానీ గుండె పగిలి ముక్కలైపోయింది. తన భర్త తనను నమ్మించి గొంతు కోశాడు. తను పగలు రాత్రి ఇంటి పని చేస్తూ వాడి రాక కోసం ఎదురు చూస్తూ కష్టపడుతుంటే వాడేమో సిటీ అవతల ఇంకొక ఆడదానికి ఫ్లాట్ అద్దె కడుతూ ఆమెను ఒక రాణిలా పోషిస్తున్నాడు. రోజుకు 2000 పెట్టి ఫుడ్ ఆర్డర్ చేస్తున్నాడు. తన మీద వాడు చూపించే ప్రేమంతా ఒక నటన అని భవానీకి అర్థమైంది. కానీ భవానీ అక్కడి నుండి ఏడుస్తూ ఇంటికి రాలేదు. ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి. అప్పటిదాకా ఒక మామూలు ఇల్లాలిగా ఉన్న ఆమె ఇప్పుడు ఒక కిరాతకమైన మాస్టర్ మైండ్ లాగా ఆలోచించడం మొదలుపెట్టింది. మోసపోయిన ఆడది ఎంతకైనా తెగిస్తుంది అంటారు. నేను నిలదీస్తే ఏమవుతుంది? నన్ను రోడ్డు మీద పడేసి వాళ్ళు హ్యాపీగా బతుకుతారు. అలా జరగడానికి వీల్లేదు. నా జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళని నేను వదలను. నా భర్త ఆమె వైపు కన్నెత్తి చూడకూడదంటే ఆ ప్రియా ఈ భూమి మీద బతకూడదు. కానీ నా భర్తకు మాత్రం నా మీద ఎలాంటి అనుమానం రాకూడదు. నా చేతికి ఒక్క చుక్క రక్తం కూడా అంటకూడదు అని ఒక అద్భుతమైన సైలెంట్ మర్డర్ ప్లాన్ వేసింది భవానీ. ఆ ప్లాన్ లో తుపాకులు లేవు, కత్తులు లేవు. కేవలం మన ఫోన్ లో ఉండే ఒక ఫుడ్ డెలివరీ యాపే భవానీకి ఇప్పుడు ప్రధాన ఆయుధంగా మారింది. ఒక టెక్నాలజీని వాడుకొని మర్డర్ ప్లాన్ చేసింది. విక్రమ్ వాడేది సాధారణ ఫుడ్ డెలివరీ యాప్ కాదు. అదొక ప్రీమియం లగ్జరీ క్లౌడ్ కిచెన్ యాప్. అందులో నెలవారీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఒకే డెలివరీ ఎగ్జిక్యూటివ్ ప్రతిరోజు పక్కాగా మనం చెప్పిన టైంకే ఒకే కస్టమర్ కు డెలివరీ ఇస్తాడు. ఈ చిన్న లూప్ హోల్ నే భవానీ వాడుకుంది. ఒక అమాయకురాలైన భార్య తన భర్త ద్రోహం తెలిసాక ఎంత కిరాతకురాలిగా మారిందో చూసారా? కోపం వచ్చినప్పుడు అరిచేదాన్ని అమాయకురాలు అంటారు. సైలెంట్ గా స్కెచ్ వేసేదాన్ని మాస్టర్ మైండ్ అంటారు. ఇక్కడ భవానీ ఎంచుకున్న ఆయుధం ఏంటో వింటే మీ బ్రెయిన్ ఖచ్చితంగా ఫ్రీజ్ అవుతుంది. ఆ డెలివరీ బాయ్ ని ఆమె ఎలా వాడుకుందో ఇప్పుడు చూద్దాం. మరుసటి రోజు మధ్యాహ్నం సమయం 12:30 గంటలవుతుంది. ఆ వసంత్ విహార్ అపార్ట్మెంట్ కు 1 కిలోమీటర్ దూరంలో ఆ డెలివరీ బాయ్ వచ్చే దారిలో ఒక కారులో వెయిట్ చేస్తుంది భవానీ. చాలాసేపటి నుండి ఆమె చూపులు రోడ్డు మీదే ఉన్నాయి. రోజు ఆ టైంలో ఆ ఏరియాలో ఫుడ్ డెలివరీ చేసే కుర్రాడి పేరు శివ. వాడు నిన్న ప్రియకు ఫుడ్ ఇవ్వడం భవానీ చూసింది కాబట్టి వాడిని ఈజీగా గుర్తుపట్టింది. వాడు ఒకే టైంకి ఒకే రూట్ లో వస్తాడని కూడా ఆమెకి తెలుసు. శివ బైక్ మీద వెళ్తుండగా భవానీ వాడిని ఆపి, బాబు శివ, కొద్దిగా ఇలా రా అని కారులో ఎక్కించుకుంది. కారులోకి ఎక్కిన శివ భయపడుతూ, ఏంటి మేడం, నేను డెలివరీకి వెళ్ళాలి అని కంగారు పడ్డాడు. అప్పుడు భవానీ తన చేతికి ఉన్న ఒక విలువైన బంగారు గాజు తీసి వాడి చేతిలో పెట్టి అలాగే అడ్వాన్స్ గా 10,000 రూపాయలు డబ్బులిచ్చి, శివ, నీకొక చిన్న పని చెప్తాను. ఆ పని గనక నువ్వు పూర్తి చేస్తే నీకు ఇంకో 2 లక్షలు ఇస్తాను. నీకు ఎలాంటి రిస్క్ రానివ్వను అని వాడిని బలంగా నమ్మించింది. ఆ బంగారు గాజు చూడగానే శివలో ఉన్న దురాశ, అసలు అతను ఏం పని చెయ్యాలి, ఆమె అతనికి ఏ పని చెప్పబోతుందనే విషయాన్ని కూడా మర్చిపోయేలా చేసింది. శివ, ఇది అడ్వాన్స్ మాత్రమే.
పని పూర్తయ్యాక నీకు ఇంకో 2 లక్షలు ఇస్తాను. నువ్వు చేయాల్సింది ఒకే ఒక్క చిన్న పని. రోజు మధ్యాహ్నం నువ్వు ఆ వసంత్ విహార్లోని ఫ్లాట్ నెంబర్ 302కి ఫుడ్ ఇస్తున్నావు కదా, అది నా భర్త ఆర్డర్ చేస్తున్నాడు. ఆ ఫుడ్ తినేది నా భర్త ఉంచుకున్న ఒక బజారుది. అది నా కాపురంలో నిప్పులు పోసింది అని పచ్చిగా కోపంగా చెప్పింది భవానీ. అది విన్న శివకు విషయం అర్థమైపోయింది. అయితే నేనేం చేయాలి మేడం? కొంపదీసి ఆ మేడంని మర్డర్ చేయమంటారా ఏంటి అని కంగారుగా అడగ్గా భవానీ తన బ్యాగ్లో నుంచి ఒక చిన్న గాజు సీసా బయటకు తీసింది. అందులో నీళ్ల లాంటి ఒక లిక్విడ్ ఉంది. దాని పక్కనే ఒక చిన్న మెడికల్ సిరంజి కూడా పెట్టింది. ఆ సీసాలో ఉన్నది కంటికి కనిపించని, రుచి తెలియని ఒక భయంకరమైన స్లో పాయిజన్. అది బయట ఎక్కడా దొరకదు. కానీ ఒక సాధారణ ఇల్లాలైన భవానీకి అంత విషపూరితమైన పాయిజన్ ఎలా దొరికిందంటే, గతంలో ఒకసారి తన ఫ్రెండ్ తన భర్తకు అప్పులయ్యాయి అని, ఆ అప్పుల వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చి గొడవ చేస్తున్నారు అని చెప్పి భవానీ దగ్గరికి అప్పు కోసం వచ్చింది. అప్పుడు భవానీ ఆమెకు సహాయం చేయలేదు. అయితే ఆ విషయం గుర్తొచ్చిన భవానీ ఇప్పుడు తన ఫ్రెండ్కు ఫోన్ చేసి ఆమె భర్త పనిచేసే కెమికల్ ఫ్యాక్టరీలో నుంచి తను గూగుల్లో రీసెర్చ్ చేసిన పాయిజన్ ని ఒక చిన్న గాజు సీసాలో తెచ్చిస్తే తను అప్పట్లో అప్పుగా అడిగిన 2 లక్షలు ఇప్పుడు ఫ్రీగా ఇస్తాను అని చెప్పింది. దాంతో భవానీ దగ్గరికి ఆ విషపూరితమైన స్లో పాయిజన్ వచ్చింది. భవానీ శివతో మాట్లాడుతూ, నువ్వు రోజు రెస్టారెంట్ లో దానికిచ్చే ఫుడ్ ని పార్సిల్ తీసుకున్న తర్వాత దారిలో ఎవరూ చూడని చోట బైక్ ఆపు. ఆ ప్యాకింగ్ బాక్స్ కున్న సీల్ ని ఓపెన్ చేయి. మాకు సీల్ ఓపెన్ చేస్తే దానికి అనుమానం వస్తుంది, కంప్లైంట్ ఇస్తుంది. నువ్వు తీసుకెళ్లే వేడి వేడి బిర్యానీ ప్లాస్టిక్ కవర్ కు ఆవిరి పోవడానికి పైన ఒక చిన్న రంధ్రం ఉంటుంది కదా, ఆ రంధ్రంలో నుంచి సిరంజిని దూర్చి బిర్యానీలో కాకుండా పక్కనే ఉన్న గ్రేవీలో నేనిచ్చిన విషాన్ని ఎక్కించు. గ్రేవీలో కలవడం వల్ల దాని ఆనవాళ్లు ఎవ్వరికీ కనిపించవు. ఇది స్లో పాయిజన్. దీన్ని తింటే ఎవరికీ కూడా వెంటనే ఏం కాదు. దాంతో నీ మీద కూడా ఎవ్వరికీ డౌట్ రాదు. అది రోజు ఆ బిర్యానీతో పాటు ఈ విషం కూడా తింటుంది. కరెక్ట్ గా 15 రోజుల తర్వాత దాని నరాలు చచ్చుబడిపోతాయి, జుట్టు రాలిపోతుంది, రక్తం గడ్డకట్టి హాస్పిటల్లో చేరి అణువణువున నరకం అనుభవిస్తూ నాకు చేసిన ద్రోహానికి కుక్క చావు చస్తుంది. ఎలాగో ఆ ఫుడ్ తినేది అదే కాబట్టి విక్రమ్ కు కూడా ఎలాంటి అనుమానం రాదు. ఇదంతా నువ్వు చేస్తే నాకు న్యాయం చేసిన వాడివవుతావు. నీకు కూడా ఎలాగూ డబ్బులొస్తాయి కదా శివ అని ఎంతో ఎమోషనల్ గా కసిగా శివకు బ్రెయిన్ వాష్ చేసింది భవానీ. అదంతా విని శివకు ఒక క్షణం భయం వేసింది. ఇది పోలీసుల దాకా వెళ్తుందేమో అని అతనికి అనిపించింది. కానీ కళ్ళ ముందున్న బంగారు గాజు, 10,000 రూపాయల డబ్బు, అలాగే రాబోయే 2 లక్షలు వాడి భయాన్ని చంపేశాయి. ఫుడ్ ట్యాంపరింగ్ చేయకుండా, ప్యాకింగ్ పాడవకుండా సిరంజీతో లోపలికి లిక్విడ్ పంపడం ఎంతో ఈజీ అని వాడికి తెలుసు. దాంతో ఓకే మేడం, ఎవరికీ తెలియకుండా మీ పని పూర్తి చేస్తాను, మీరేం కంగారు పడకండి, పని పూర్తయ్యాక నాకు ఇస్తానన్న అమౌంట్ మొత్తం ఖచ్చితంగా ఇవ్వాలి అని డీల్ ఓకే చేసుకున్నాడు శివ. అక్కడి నుండి మొదలైంది అసలు టెన్షన్. ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు విక్రమ్ కరోల్ బాగ్ ఆఫీసులో కూర్చొని తన ఫోన్లో ప్రియ కోసం ఫుడ్ ఆర్డర్ చేస్తాడు. పాపం అతనికేం తెలుసు, అతను ఆర్డర్ చేస్తుంది ఫుడ్ కాదు, అతని ప్రియురాల్ని చంపే విషమని. రెస్టారెంట్ నుండి శివ ఆ ఫుడ్ పికప్ చేసుకుంటాడు. దారిలో ఎవరూ లేని ఒక చెట్టు కింద బైక్ ఆపి ఎవరూ చూడకుండా తన బ్యాగ్ లో నుంచి సిరంజి తీసి భవానీ ఇచ్చిన విషాన్ని 2 చుక్కలు ఆ పార్సిల్లోకి ఎక్కిస్తాడు. ఆ తర్వాత వసంత్ విహార్ కు వెళ్లి ప్రియకు ఆ ఫుడ్ ఇస్తాడు. ఇదంతా ఒక సైలెంట్ ప్రాసెస్ లా జరిగిపోతుంది. 1 వారం, 10 రోజులు, 15 రోజులు, ఇలా రోజులు గడుస్తున్నాయి. భవానీ ఇంట్లో ఏమీ ఎరగని ఒక ఇల్లాలులాగా భర్తకు వండి పెడుతూ పనులు చేస్తూనే లోపల ఆనందంతో ఉప్పొంగిపోతుంది. ఆ రాక్షసి ఇప్పుడు రోజు రోజుకి నరకం అనుభవిస్తూ ఉండి ఉంటుంది. నా భర్తను లాక్కుంటుందా, ఆమెకు సరైన శిక్ష ఇప్పుడు పడుతుంది అని పైశాచికంగా నవ్వుకునేది. తన ప్లాన్ సక్సెస్ అవుతుందనేదే ఆమె నమ్మకం. నిజమే, భవానీ ప్లాన్ కరెక్ట్ గా వర్కౌట్ అయింది. సరిగ్గా 20 రోజుల తర్వాత విక్రమ్ ముఖంలో ఒక విపరీతమైన కంగారు, భయం స్టార్ట్ అయ్యాయి. వాడు రాత్రిపూట ఇంట్లో సరిగ్గా అన్నం తినడం లేదు, ఎవరికో పదే పదే ఫోన్లు చేస్తున్నాడు. వాడి అడుగుల్లో, ప్రవర్తనలో ఒక టెన్షన్ కనిపిస్తుంది. అది చూసిన భవానీ, ఏవండి ఏమైంది, 2 రోజుల నుండి డల్లుగా ఉన్నారు, హెల్త్ ఏమైనా బాలేదా అని అమాయకంగా నటిస్తూ అడిగింది. ప్రియ హాస్పిటల్లో చేరినప్పటి నుండి విక్రమ్ చాలా డల్లుగా, బాగా వీక్ అయిపోయి మనిషిలానే లేడు. భవానీ అసలు ఏమైందండి అని అడిగితే, జిఎస్టీ రైట్స్, ఏవో బిజినెస్ టెన్షన్లులే, అవి నీకు చెప్పినా అర్థం కావు అని అనేవాడు. కానీ భవానీకి మాత్రం వాడు ఎందుకు టెన్షన్ పడుతున్నాడో బాగా తెలుసు. వాడి ప్రియురాలు ప్రియ ఆరోగ్యం పూర్తిగా పాడైపోతుంది. ఆ స్లో పాయిజన్ వల్ల ప్రియకు విపరీతమైన కడుపు నొప్పి, వాంతులు మొదలయ్యాయి. ఆమె జుట్టు రాలిపోతుంది, నరాలు లాగేస్తుంది.
వస్తున్నాయి. విక్రమ్ ఆమెను ఎన్నో హాస్పిటళ్లకు తిప్పుతున్నాడు. కానీ ఏ డాక్టర్ కి కూడా ఆమెకు ఏ రోగం వచ్చిందో అర్థం కావడం లేదు. అలా నెల రోజులు గడిచాయి. ప్రియ శరీరం ఇప్పుడు పూర్తిగా విషంతో నిండిపోయి ఒక రోజు స్పృహ తప్పి పడిపోయింది. విక్రమ్ వెంటనే ఆమెను ఢిల్లీలోని అపోలో హాస్పిటల్లో జాయిన్ చేశాడు. ఒక పక్క ఆమె ఐసీయూలో చావు బతుకుల మధ్య పోరాడుతుంది. మరో పక్కేమో భవానీ ఆనందానికి అవధులే లేవు. తను గెలిచింది. కత్తి పట్టకుండా, భర్తతో గొడవ పడకుండా తన భర్త ఫోన్లోని ఒక ఫుడ్ డెలివరీ యాప్ను, ఒక డెలివరీ బాయ్ని వాడుకొని తన శత్రువును శ్మశానానికి పంపబోతుంది. ఆమె పగ ఇక పూర్తిగా తీరిపోయింది అని భవానీ ఎంతో ఆనందంగా ఉంది. ఆ రోజు గురువారం మధ్యాహ్నం సమయం 3 గంటలవుతుంది. భవానీ ఇంట్లో టీవీ చూస్తూ సోఫాలో ఆనందంగా కూర్చొనుంది. ఈ పాటికి విక్రమ్కి హాస్పిటల్ నుండి ఆ గుడ్ న్యూస్, అదే ప్రియ చావు వార్త వచ్చే ఉంటుంది అని కళ్ళు మూసుకొని కలలు కంటుంది. సరిగ్గా అప్పుడే భవానీ ఫోన్ మోగింది. స్క్రీన్ మీద ఏదో తెలియని నెంబర్ కనిపిస్తూ ఉండటంతో భవానీ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో, భవానీ గారా మేడం అని అవతల నుండి ఒక బేస్ వాయిస్ వినిపించగా, అవునండి చెప్పండి అనింది భవానీ. అప్పుడు అవతలి నుండి, మేడం మేము అపోలో హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నాం, మీరు వెంటనే హాస్పిటల్కి రావాలి అని అనగా భవానీ ఒక చిరునవ్వుతో, హాస్పిటల్ నుండా అంటే ప్రియ చచ్చిపోయిందా? నా భర్త ఏడుస్తూ కాల్ చేయమన్నాడా? వీడికి నా విలువేంటో ఇప్పుడు తెలుస్తుంది అని తనలో తాను అనుకుంటూ, ఏమైందండి, అపోలో హాస్పిటల్ నుండి ఫోన్ చేయడం ఏంటి? నా భర్త విక్రమ్ అక్కడే ఉన్నారా? ఆయనకేం కాలేదు కదా అని ఎంతో టెన్షన్ పడుతున్నట్టు, తనకి ప్రియ గురించి ఏమీ తెలియనట్టు యాక్టింగ్ చేస్తూ అడిగింది. క్రైమ్ స్టోరీల్లో అంతా మనం అనుకున్నట్లే జరిగితే థ్రిల్ ఏముంటుంది చెప్పండి? భవానీ ప్లాన్ 100% వర్కౌట్ అయ్యింది. అందులో ఏ డౌట్ లేదు. దాంతోనే ప్రియ హాస్పిటల్లో కూడా పడింది. ఇక డాక్టర్ కాల్ చేసి ప్రియ చావు వార్త చెప్తాడు అని భవానీ ఆశపడింది. కానీ ఆ డాక్టర్ ఇప్పుడు చెప్పబోయే నిజం భవానీ ప్రపంచాన్నే తలకిందులు చేయబోతుంది. అసలు ట్విస్ట్ వింటే మన మైండ్ కూడా బ్లాక్ అయిపోతుంది. అవతలి వైపు నుండి భవానీకి ఫోన్ చేసింది అపోలో హాస్పిటల్ డాక్టర్ కాదు, విక్రమ్ పర్సనల్ అసిస్టెంట్ రాము. మేడం నేను డాక్టర్ని కాదు మేడం, నేను రాముని మేడం. సార్కు ఆఫీస్లో రక్తపు వాంతులై స్పృహ తప్పి పడిపోయారు. దాంతో అపోలో హాస్పిటల్కి తీసుకొచ్చాం అని కంగారు పడుతూ చెప్పాడు. అది విని షాక్ అయిన భవానీ హాస్పిటల్కి వెళ్ళాక అప్పటికే విక్రమ్ చనిపోయాడని, పోస్టుమార్టం రిపోర్ట్లో పాయిజన్ వల్లే చనిపోయాడు అని తేలిందని పోలీసుల ద్వారా తెలిసింది. అంతే, ఆ షాక్ తో ఆమెకు ఊపిరాగిపోయినంత పనయ్యింది. అప్పుడు డాక్టర్ భవానీతో, సారీ మేడం, మీ భర్త విక్రమ్ గారు అరగంట క్రితం తన ఆఫీస్లో రక్తపు వాంతులు చేసుకుని కుప్పకూలిపోయారు. ఆయన దగ్గర పనిచేసే స్టాఫ్ ఆయన్ని హాస్పిటల్ కు తీసుకొచ్చారు. కానీ ఈలోపే ఆయన చనిపోయారు. ఆయన బాడీలో ఒక రకమైన స్లో పాయిజన్ పేరుకుపోయిందని మా ప్రైమరీ టెస్టుల్లో తేలింది. ఇదొక పక్కా మర్డర్ మేడం అని చెప్పగానే భవానీకి గుండె ముక్కలైపోయింది. ఆమెకు ఏడుపు రాలేదు. ఒక భయంకరమైన సైకలాజికల్ షాక్ ఆమె మైండ్ను బ్లాక్ చేసింది. ఆమెకు అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదు. హాస్పిటల్లో చేరి చనిపోయింది ప్రియ కాదు, తన భర్త విక్రమ్. తన ప్రాణమైన తన భర్త విక్రమ్ ఇప్పుడు చనిపోయాడు. తన భర్త బాడీలో స్లో పాయిజన్ ఉండటం ఏంటి? తను ఆ డెలివరీ బాయ్ కి విషం ఇచ్చింది ఆ వసంత్ విహార్ లో ఉన్న ఆ బజారు దాని కోసం కదా. అలాంటప్పుడు తన భర్త కడుపులోకి ఆ విషం ఎలా వెళ్ళింది? ఎక్కడో ఏదో తప్పు జరిగింది అని భవానీకి అర్థమైంది. పోనీ ఆ డెలివరీ బాయ్ తనను మోసం చేసి ఆ విషాన్ని విక్రమ్ తినే ఫుడ్ లో కలిపాడా అంటే లేదు. విక్రమ్ తన ఆఫీస్ కు ఎప్పుడు ఫుడ్ ఆర్డర్ చేయలేదని భవానీకి పక్కాగా తెలుసు. మరి ఆ ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా ప్రియకు వెళ్లిన ఆ స్లో పాయిజన్ విక్రమ్ కడుపులోకి ఎలా వెళ్ళింది? నెల రోజులుగా ఆ విషం తిని ప్రియ బతికుంటే ఏ రోగం లేని విక్రమ్ అకస్మాత్తుగా రక్తం కక్కుకొని ఎందుకు చనిపోయాడు? అసలు మధ్యాహ్నం 1 గంటకు ఆ ఫుడ్ డెలివరీ అయ్యాక ఆ వసంత్ విహార్ ఫ్లాట్ లో ఏం జరిగింది? భవానీ తన చేతులతోనే తన భర్తకు చావుని ఎలా కొని తెచ్చుకుంది అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే ముందు, మీలో చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ అండి, మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరిచ్చే ఒక్క పాజిటివ్ కామెంట్ ఇలాంటి క్రైమ్ స్టోరీస్ మరిన్ని మీ ముందుకు తీసుకొచ్చి మిమ్మల్ని మరింత థ్రిల్ చేయడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. డాక్టర్ నోటి నుండి వచ్చిన ఆ మాటలు భవానీ చెవుల్లో ఒక డేంజర్ సైరన్ లా మోగాయి. చేతిలో నుంచి కింద పడిన ఫోన్ పగిలిపోయింది. గదిలో ఫ్యాన్ తిరుగుతున్న శబ్దం తప్ప ఆమెకు ఇంకేమీ వినిపించడం లేదు. కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్టు, ఒంట్లో రక్తం గడ్డకట్టుకుపోయినట్లు ఆమె కనిపిస్తుంది. నా భర్త చచ్చిపోయాడా? విక్రమ్ శరీరంలో స్లో పాయిజన్ ఏంటి? నేను ఆ డెలివరీ బాయ్కి విషమిచ్చింది ఆ వసంత్ విహార్లో ఉన్న ఆ బజారు దాని కోసం కదా. అది నా భర్త కడుపులోకి ఎలా వెళ్ళింది? ఎక్కడో ఏదో తప్పు జరిగింది అని భవానీ గుండె పగిలిపోయేలా ఏడుస్తుంది.
హాస్పిటల్ మార్చూరి బయట విక్రమ్ ఆఫీస్ స్టాఫ్ అంతా ఏడుస్తూ నిలబడున్నారు. భవానీ ఐసీయూ లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళగా స్ట్రెచర్ మీద తెల్లటి క్లాత్ కప్పి ఉంది. దాన్ని తీసి చూడగానే భవానీ ప్రాణం గాల్లో కలిసిపోయినట్టు అనిపించింది. విక్రమ్ ముఖం, పెదవులు పూర్తిగా నీలం రంగులోకి మారిపోయి ఉన్నాయి. అతని ముక్కులో నుంచి రక్తం కారిన ఆనవాళ్లతో కళ్ళు తెరిచే ఉండిపోయాయి. అతని మొహంలో భయంకరమైన నరకం అనుభవించిన ఛాయలు కనిపిస్తున్నాయి. భవానీ విక్రమ్ డెడ్ బాడీ మీద పడి భోరున ఏడుస్తూ, ఏమైందండి మీకు? నన్ను వదిలేసి వెళ్ళిపోయారా? ఇప్పుడు నాకెవరు దిక్కు అని గుండెలు బాదుకుంటుంది. కానీ ఆ ఏడుపులో భర్త పోయాడు అన్న బాధ కంటే తానే తన భర్తను చంపేశానా అన్న ఒక భయంకరమైన గిల్ట్ ఆమె గుండెను కాల్చేస్తుంది. సరిగ్గా అప్పుడే చీఫ్ డాక్టర్ వచ్చి, మిసెస్ భవానీ, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఆయనకు హార్ట్ అటాక్ రాలేదు. ఆయన శరీరంలో ఒక స్లో పాయిజన్ విపరీతంగా పేరుకుపోయింది. అది ఒక్క రోజులో లోపలికి వెళ్ళిన పాయిజన్ కాదు మేడం. గత 30 రోజులుగా ప్రతిరోజు కొద్ది కొద్దిగా ఎవరో కానీ ఆయన బాడీలోకి పంపించారు. ఆ విషయం ఆయన గుండె కండరాలను పూర్తిగా డ్యామేజ్ చేసి ఈ రోజు అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్ట్ అయ్యేలా చేసింది. ఇది పక్కా మర్డర్ మేడం. మేం పోలీసులకు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాం, వాళ్ళు వస్తున్నారు అన్నాడు ఆ చీఫ్ డాక్టర్. ఆ మాటలు వినగానే భవానీకి చెమటలు పట్టేశాయి. 30 రోజులుగా కొద్ది కొద్దిగానా? అంటే తను ఆ డెలివరీ బాయ్ శివగాడికి ఇచ్చిన విషమే అది. అంటే ఆ శివగాడు నన్ను మోసం చేశాడా? నా దగ్గర డబ్బులు తీసుకొని నేనిచ్చిన విషం తీసుకొని నేను ఆ ప్రియ తినే ఫుడ్ లో విషం కలపమంటే వాడు నా భర్త తినే ఫుడ్ లోనే ఆ విషయాన్ని కలిపాడా? వాడిని నేను వదలను, వాడిని అస్సలు వదలకూడదు అని భవానీ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. హాస్పిటల్లో పోస్ట్ మార్టం ఫార్మాలిటీస్ జరుగుతుండగానే భవానీ హాస్పిటల్ బయటకొచ్చి శివకు ఫోన్ చేసింది. ఫోన్ ఎత్తిన శివ భయంగా, హలో మేడం అనగా, రే కుక్క, నా దగ్గర డబ్బులు తీసుకొని నా భర్త ఫుడ్ లోనే విషం కలుపుతావారా? నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాన్రా. ఎంత ధైర్యం ఉంటే నువ్వు నాకే ద్రోహం చేస్తావురా అని ఆవేశంగా గుసగుసలాడుతూ అరిచింది. అవతలి వైపున్న శివ వణుకుతూ, మేడం, దేవుడి మీద ఒట్టు మేడం, నేను మిమ్మల్ని మోసం చేయలేదు మేడం. మీరు నాకు ఏ వసంత్ విహార్ అడ్రస్ అయితే చెప్పారో నేను రోజు ఆ ఫ్లాట్ లో ఉండే అమ్మాయికే ఫుడ్ ఇచ్చాను. ఆ ఫుడ్ పార్సిల్లోనే మీరిచ్చిన సిరంజితో మీరిచ్చిన విషయాన్నే ఎక్కించాను మేడం. అసలు మీ భర్త ఎవరో, ఆయన ఆఫీస్ ఎక్కడుందో కూడా నాకు తెలియదు మేడం. అలాంటిది నేను ఆయన ఫుడ్ లో విషం ఎలా ఎందుకు కలుపుతాను మేడం? మీరు నమ్మకపోతే వెళ్ళి ఆ అపార్ట్మెంట్ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసుకోండి. నేను ఏ తప్పు చేయలేదు మేడం. అయినా నేను పని పూర్తి చేశాను కదా మేడం, నా మిగతా 2 లక్షలు నాకు ఎప్పుడు ఇస్తారు అని శివ గట్టిగా నిలదీశాడు. వాడి మాటలు విని భవానీకి దిమ్మ తిరిగిపోయింది. వాడికి డబ్బులు అడిగే ధైర్యం ఉందంటే వాడు నిజమే చెప్తున్నాడని ఆమెకు పూర్తిగా అర్థమైపోయింది. అంటే శివ మాటల్లో అబద్ధం లేదు. వాడు రోజు మధ్యాహ్నం 1 గంటకు ఆ ప్రియ ఉన్న ఫ్లాట్కే ఫుడ్ డెలివరీ చేశాడు. కొన్నిసార్లు భవానీ కూడా అది కల్లారా చూసింది. అంటే ఆ విషం కలిపిన ఫుడ్ ఖచ్చితంగా ఆ ప్రియ దగ్గరికే వెళ్ళింది. వారం రోజుల క్రితం ప్రియ ఐసీయూలో చేరింది కూడా అందుకే. మరి ఆ వసంత్ విహార్ ఫ్లాట్ లోకి వెళ్లిన విషం ఇటు కరోల్ బాగ్ ఆఫీసులో ఉన్న విక్రమ్ బాడీలోకి ఎలా వచ్చింది? దీనికి సమాధానం తెలియాలంటే విక్రమ్ రోజు మధ్యాహ్నం ఏం చేసేవాడో తెలియాలి అని భవానీ వెంటనే విక్రమ్ ఆఫీస్ అసిస్టెంట్ అయిన రాము దగ్గరకు వెళ్లి, రాము, మీ విక్రమ్ సార్ ప్రతిరోజు మధ్యాహ్నం ఆఫీసులో భోజనం చేసేవాడా, లేదంటే బయటకెళ్లేవాడా? మీటింగ్స్ కు వెళ్తున్నాను అని ఏమైనా చెప్పాడా? నిజం చెప్పు రాము, నాకు ఉన్నది ఉన్నట్టు చెప్పాలి అని గట్టిగా అడిగింది. అప్పుడు రాము తలదించుకొని, మేడం, సార్కు మీరంటే భయం, అందుకే ఎప్పుడూ మీకు అబద్ధం చెప్పేవారు. సార్ రోజు మధ్యాహ్నం 12:30 ఆఫీస్ నుండి కార్ తీసుకొని వసంత్ విహార్ కు వెళ్లేవాళ్ళు మేడం. అక్కడ ఎవరో ప్రియగారు ఉన్నారని ఆమెతో పాటే లంచ్ చేసి మళ్ళీ 2:30 గంటలకు ఆఫీస్కి వచ్చేవారు. ఇదంతా ఆయన ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నేను చాటుగా విన్నాను. ఇది గత 6 నెలలుగా జరుగుతుంది మేడం అని రాము మొత్తం నిజం కక్కేశాడు. కోపంలో మనిషి కళ్ళు ఎంత గుడ్డిగా మారిపోతాయో భవానీని చూస్తే మనకు అర్థమవుతుంది. ఫుడ్ యాప్ లో ఆమె కేవలం అడ్రస్ మాత్రమే చూసింది. కానీ ఆ ఫుడ్ కేవలం ఎవరి కోసమో ఆర్డర్ చేయట్లేదని, తన భర్త కూడా అక్కడికే వెళ్లి తింటున్నాడన్న ఆలోచన ఆమెకి ఏమాత్రం రాలేదు. ఆ ఒక్క చిన్న పాయింట్ మిస్ అవ్వడం వల్ల ఎంత అనర్థం జరిగిందో చూసారా? రాము చెప్పిన ఆ ఒక్క మాట వినగానే భవానీ నరాల్లో కరెంట్ షాక్ కొట్టినట్లయింది. ఒక భయంకరమైన పచ్చి వాస్తవం ఆమె కళ్ళ ముందు ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ లా కనిపించింది. అదేంటో ఇప్పుడు మనం కూడా చూద్దాం. మధ్యాహ్నం పూట సరిగ్గా 1 గంటకి విక్రమ్ ఆఫీస్ నుండి వసంత్ విహార్ లో ఉన్న ప్రియ ఫ్లాట్ కు వెళ్లేవాడు. కాసేపటికి శివ ఆన్లైన్ లో ఆర్డర్ చేసిన ఫుడ్ పార్సిల్ ను డోర్ దగ్గర పెట్టి వెళ్లిపోయేవాడు. ప్రియ నవ్వుతూ వెళ్లి ఆ ఫుడ్ పార్సిల్ తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది. అది చాలా ఖరీదైన బిర్యానీ, ఇద్దరికి సరిపోయేంత మొత్తంలో ఉంటుంది. అయితే
శివ బిర్యానీలో విషం కలపలేదు. అలాగే భవానీ చెప్పినట్టు గ్రేవీలో కూడా విషం కలిపేవాడు కాదు. ఎందుకంటే గ్రేవీ టేస్ట్ ఏమైనా మారితే తన కుట్ర బయటపడుతుంది అని భయపడి భవానీకి కూడా చెప్పకుండా ఆ బిర్యానీ ఆర్డర్ తో పాటు వచ్చే ఒక స్వీట్ డిజర్ట్ లో విషాన్ని ఇంజెక్షన్ ద్వారా కలిపేవాడు. విక్రమ్ కు ప్రియకు భోజనం చేసిన తర్వాత ఆ స్వీట్ ను సగం సగం ఖచ్చితంగా పంచుకొని తినే అలవాటుంది. ముద్దులు పెట్టుకుంటూ ఇద్దరూ ఆ స్వీట్ ని స్పూన్ తో ఒకరికొకరు తినిపించుకుంటూ తమ చావుని సమానంగా పంచుకున్నారు. వాళ్లకు తెలియదు తీయగా ఉండే ఆ స్వీట్ లో భవానీ కలిపిన స్లో పాయిజన్ కలిసుందని. వాళ్ళు రోజు కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఒకరికొకరు ముద్దులు పెట్టుకుంటూ భోజనం చేశాక స్వీట్ రూపంలో ఉన్న ఆ విషాన్ని అమృతంలా భావించి సగం సగం పంచుకొని తినేవాళ్ళు. కానీ భవానీ మాత్రం శివ విషాన్ని గ్రేవీలోనే కలిపాడు అనుకునేది. జరిగిందంతా కళ్ళ ముందు ఊహించుకోగానే భవానీ హాస్పిటల్ గోడ కానుకొని కుప్పకూలిపోయింది. ఆమె చేతులు వణికిపోతున్నాయి. ఆమె కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారుతున్నాయి. అసలు ఎంతటి సైకలాజికల్ నరకం ఇది! భవానీ కక్షతో రగిలిపోయి ఆ ఫుడ్ డెలివరీ యాప్లో ఫుడ్ ప్రియకు వెళ్తుందని చూసిందే తప్ప మధ్యాహ్నం పూట ఆ ఫ్లాట్లో అసలేం జరుగుతుంది, తన భర్త ఆ ఫుడ్డును ఆమెతో కలిసి పంచుకుంటున్నాడని ఆమె ఊహించలేకపోయింది. అహంకారం, పగ ఆమె కళ్ళకు గంతలు కట్టేశాయి. తన భర్తకు ఆ ప్రియ మీద ఉన్న ప్రేమ ఎంత బలమైనదంటే ఇద్దరూ ఒకే కంచంలో తినేంత బలమైనది. ఆ ప్రేమే ఈరోజు తన భర్తకు మరణ శాసనం రాసింది. తన శత్రువును చంపడానికి తను ఎక్కుపెట్టిన బాణం ఒక బూమరాంగ్లా తిరిగొచ్చి తన భర్త గుండెల్లోనే గుచ్చుకుంది. భవానీ తన చేతులతోనే తన సొంత మాంగల్యాన్ని తెంచేసుకుంది. ఇప్పుడు భవానీ పిచ్చిదానిలాగా నవ్వాలో ఏడవాలో తెలియక హాస్పిటల్ కారిడార్లో గిలగిలా కొట్టుకుంటుంది. కానీ ఇక్కడే పోలీసులకు, డాక్టర్లకు, అలాగే భవానీకి అంతుచిక్కని ఒక పెద్ద లాజికల్ ప్రశ్న ఉంది. ఒకే కంచంలో ఒకే విషాన్ని నెల రోజుల పాటు ఇద్దరూ సమానంగా తిన్నప్పుడు ప్రియ ఏమో 15 రోజులకే ఎందుకు కోమాలోకి వెళ్ళిపోయింది? విక్రమ్ కేమో 15 రోజుల పాటు ఏమీ కాకుండా నెల రోజుల తర్వాత ఒక్కసారిగా ఎందుకు ప్రాణాలు పోయాయి? అయితే పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో డాక్టర్లు ఆ మెడికల్ మిస్టరీని డీకోడ్ చేశారు. అందుకు కారణం మనుషుల శరీర నిర్మాణంలో ఉన్న తేడా. ప్రియా ఒక ఆడపిల్ల. ఆమె బరువు 50 కిలోలు మాత్రమే. పైగా మోడల్ లాగా స్లిమ్ గా అందంగా ఉండటానికి ఆమె చాలా తక్కువ తింటుంది. ఆ బిర్యానీలో, ఆ స్వీట్ లో ఎక్కువ శాతం విక్రమే తినేవాడు. ప్రియా పాయిజన్ కలిపిన ఆహారాన్ని తక్కువ తిన్నప్పటికీ ఆమె సన్నగా ఉండటం వల్ల ఆ హెవీ మెటల్ పాయిజన్ ఆమె శరీరం మీద చాలా వేగంగా దాడి చేసింది. అందుకే 15 రోజులకే ఆమె కడుపులో పేగులు కాలిపోయి నాడీ వ్యవస్థ దెబ్బతిని వాంతులు చేసుకొని కోమాలోకి వెళ్ళిపోయింది. కానీ విక్రమ్ వయస్సు 35 ఏళ్లు, బరువు 80 కిలోలు. పైగా అతను జిమ్ బాడీ కలిగిన మగాడు. కాబట్టి అతని శరీరంలో ఉన్న ఫ్యాట్స్, మజిల్స్ ఆ విషయాన్ని మొదటి 15 రోజులు సైలెంట్ గా గ్రహించుకున్నాయి. అందుకే బయటకు ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. ప్రియ హాస్పిటల్లో చేరిన తర్వాత నుండి విక్రమ్ ఆ ఫుడ్ తినడం ఆపేశాడు. నిజానికి ప్రియ హాస్పిటల్లో ఉన్న 15 రోజుల్లో కూడా విక్రమ్ కు విపరీతమైన నీరసం, ఛాతీ నొప్పి వచ్చాయి. కానీ ప్రియ టెన్షన్ వల్ల విక్రమ్ తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశాడు. దాంతో అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అతని శరీరంలో రోజుకి కొంత మోతాదులో పేరుకుపోయిన ఆ విషం సైలెంట్ గా అతని గుండె కండరాలను తినేసింది. పైకి ఆరోగ్యంగా కనిపిస్తున్నప్పటికీ లోపలి గుండె మాత్రం పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఆ రోజు ఆఫీసులో ఉండగా ఒక్కసారిగా కార్డియాక్ అరెస్ట్ అయ్యింది. ఛాతీ పగిలిపోయి ముక్కులో నుంచి రక్తం కక్కుని విక్రమ్ చనిపోయాడు. ప్రియ మీద ఉన్న పగ, కోపంతో తన భర్తకు ఏదో రోగం వచ్చిందని, అది ముదిరిపోయిందని గ్రహించలేకపోయిన భవానీ ప్రియ హాస్పిటల్లో ఉందనే టెన్షన్ తో వీడు నీరసంగా తయారవుతున్నాడు అని నవ్వుకునేది. ఇప్పుడు విక్రమ్ చావు ఒక సంచలనం సృష్టించింది. ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. విక్రమ్ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ల ఆధారంగా అతను రోజు వసంత్ విహార్ లోని ప్రియ ఫ్లాట్ కు ఫుడ్ ఆర్డర్ చేస్తున్నాడని పోలీసులు కనిపెట్టారు. హాస్పిటల్లో కోమాలో ఉన్న ప్రియకు కూడా బ్లడ్ టెస్ట్ చేస్తే ఆమె రక్తంలో కూడా అచ్చం విక్రమ్ బాడీలో ఉన్న అదే స్లో పాయిజన్ దొరికింది. దాంతో పోలీసులు ఒక పక్కా క్లారిటీకి వచ్చేశారు. విక్రమ్ కు ప్రియకు ఎఫ్ఐఆర్ ఉంది. బహుశా ప్రియా పాత బాయ్ ఫ్రెండ్ కానీ, లేదంటే ఆమె విక్రమ్ తో ఉండటం ఇష్టం లేని వాళ్ళు కానీ ఈ పని చేసి ఉండొచ్చు. ఆ శత్రువులే ప్రియను చంపడానికి ప్రతిరోజు ఫుడ్ డెలివరీ బాయ్ డోర్ దగ్గర బాక్స్ పెట్టి వెళ్ళాక ప్రియా దాన్ని తీసుకునే గ్యాప్ లో ఆ ఫుడ్ పార్సిల్ లో విషం కలిపారు. ప్రియా ఆ ఫుడ్ తిని కోమాలోకి వెళ్ళింది. కానీ దురదృష్టవశాత్తు విక్రమ్ ప్రతిరోజు మధ్యాహ్నం వెళ్లి ఆమెతో పాటు ఆ ఫుడ్ తినడం వల్లే అతనికి తెలియకుండానే అతను కూడా ఆ
విషం ఒంట్లోకి వెళ్లి చనిపోయాడు. అంటే విక్రమ్ హత్య ఒక కొలాటరల్ డ్యామేజ్ మాత్రమే. కానీ ఆ విషం కలిపింది ఎవరు అని తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నించినప్పుడు ఆ లగ్జరీ అపార్ట్మెంట్ లో విఐపీల ప్రైవసీ కోసం కెమెరాలు ఏమీ ఏర్పాటు చేయలేదని పోలీసులకు తెలిసింది. ఆ తర్వాత పోలీసులు భవానీని కూడా విచారించారు. కానీ గత 6 నెలలుగా విక్రమ్ ఇంట్లో భోజనం చేయడం లేదు అని భవానీ చెప్పిన దానికి ఆమె వైపు పక్కా సాక్ష్యాధారాలున్నాయి. ఇక తర్వాత పోలీసులు డెలివరీ బాయ్ అయిన శివను కూడా విచారించారు. అప్పుడు అతను ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ చేస్తూ, సార్ నా లాంటి ఒక సాధారణ డెలివరీ బాయ్ కి ఆ స్లో పాయిజన్ ఎలా దొరుకుతుంది సార్? ఒక్కసారి మీరే ఆలోచించండి సార్. ముక్కు మొహం తెలియని ఆ మేడం ని కానీ ఆ సార్ ని కానీ చంపితే నాకేమొస్తుంది సార్? మీకు నమ్మకం కలగకపోతే మా ఏరియాకి వచ్చి నా గురించి ఆరా తీయండి సార్. నేను ఒక అమాయకుడిని సార్, నా మాటలు నమ్మండి సార్, ప్లీజ్ సార్ అని శివ ఒక నిజమైన అమాయకుడిలాగా ఏడుస్తూ పోలీసుల ముందు అద్భుతంగా నటించాడు. దాంతో పోలీసులు శివను కూడా అమాయకుడిలా భావించి ప్రియను చంపేంత శత్రుత్వం ఆమెకు తెలిసిన వాళ్లలో ఎవరికుంది అని వెతకడం మొదలు పెట్టారు. భవానీ ఒక ఆదర్శ ఇల్లాలుగా భర్త చనిపోయిన బాధలో ఏడుస్తున్న ఒక అమాయకురాలిగా పోలీసుల కళ్ళకు కనిపించింది. ఆమెకు తన భర్తకు ప్రియకు ఉన్న ఎఫ్ఐఆర్ విషయం తెలుసని గాని ఆమె శివకు చంపడానికి సుపారీ ఇచ్చిందన్న విషయం కానీ ఏ ఒక్కరికి అనుమానం రాలేదు. ఆ ఫుడ్ డెలివరీ యాప్ ఆర్డర్స్ అన్ని విక్రమ్ ఫోన్ నుండే జరిగాయి కాబట్టి చట్టం దృష్టిలో భవానీ ఒక పర్ఫెక్ట్ బాధితురాలై చట్టం నుండి తప్పించుకుంది. ఎవరు ఆమెను అరెస్ట్ చేయలేదు. కానీ కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు అంటారు కదా. ఇప్పుడు భవానీకి చట్టం వేసే శిక్ష కంటే భయంకరమైన ఒక సైకలాజికల్ ఉరితాడు జీవితకాలం పడబోతుంది. ఆ ఉరితాడేంటో తెలిస్తే మనకు కూడా దిమ్మ తిరిగిపోతుంది. ఒక మర్డర్ ని ప్లాన్ చేసి పోలీసుల నుంచి తప్పించుకోవచ్చేమో కానీ కర్మ నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. చట్టం దృష్టిలో భవానీ అమాయకురాలు అయినప్పటికీ ఆమె ఇప్పుడు జీవితాంతం అనుభవించబోతున్న సైకలాజికల్ నరకం ముందు ఒక జైలు శిక్ష కూడా చిన్నదే. ఆ ట్విస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అలా 2 నెలలు గడిచాయి. ఒకరోజు ఉదయం భవానీ తన ఇంట్లోని సోఫాలో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంది. ఆమె ముఖంలో ఏమాత్రం కలలేదు. ఒక పిచ్చిదానిలా మారిపోయింది. సరిగ్గా అప్పుడే కాలింగ్ బెల్ మోగింది. వెంటనే భవానీ వెళ్లి తలుపు తీయగా ఆమెకు ఎదురుగా డెలివరీ బాయ్ శివ నిలబడున్నాడు. వాడు ఇప్పుడు డెలివరీ బాయ్ డ్రెస్ లో లేడు. ఎంతో ఖరీదైన బట్టలు వేసుకొని మెడలో బంగారు చైన్తో దర్జాగా ఉన్నాడు. వాడి కళ్ళల్లో ఒక పొగరు కనిపిస్తుంది. లోపలికి వచ్చిన శివ భవానీ ఎదురుగా సోఫాలో కాలు మీద కాలేసుకొని కూర్చొని తేడాగా నవ్వుతూ ఒక వీడియోని ప్లే చేశాడు. అందులో భవానీ వాడికి బంగారు గాజు మరియు 10,000 రూపాయలు డబ్బులిచ్చి పాయిజన్ సీసా ఇవ్వడం క్లియర్ గా కనిపిస్తుంది. నిజానికి ఆ వీడియో వాడి హెల్మెట్ కి ఉండే గోప్రో కెమెరాలో రికార్డ్ అయ్యింది. భవానీ ఏమో ఎలాగైనా శివను ఒప్పించాలి అనే కసితో వాడి హెల్మెట్ కు కెమెరా ఉన్న విషయాన్ని గమనించలేదు. అప్పుడు శివ మాట్లాడుతూ, ఏంటి మేడం షాక్ అయ్యారా? నాకు ఇది పాయిజన్ అని తెలియదు. ఎవరో మంత్రగత్తె ఇచ్చిన వశీకరణ మందు అని మీరు నమ్మిస్తే నేను దాన్ని కలిపాను అని పోలీసులకు ఆ వీడియో ఇస్తాను. పోలీసుల ముందు అప్రూవర్ గా మారి నేను సేఫ్ అవుతాను, కానీ మీరు మాత్రం జైలుకు వెళ్తారు అని వాడు చెప్పిన మాటలు విని భవానీకి గుండె ఆగినంత పనయ్యింది. అప్పుడు శివ మళ్ళీ మాట్లాడుతూ, ఏంటి మేడం అలా షాక్ అయ్యారు? ఈ నెల నా ఖర్చులకు 1,00,000 రూపాయలు కావాలి. వెంటనే వాటిని నా అకౌంట్లో వేసేయండి. లేదంటే మేడం పోలీసులు ప్రియ శత్రువుల కోసం ఇంకా వెతుకుతున్నారు కదా, వాళ్లకు ఒక్క చిన్న హింట్ ఇచ్చానంటే చాలు మీరు జీవితాంతం జైల్లో ఉంటారు. ఇప్పుడు మీ భవిష్యత్తు నా చేతుల్లో ఉంది. అలాగే నా భవిష్యత్తుకు సరిపడా డబ్బు మీ దగ్గర ఉంది. మీకు నేను అడిగిందల్లా ఇవ్వడం తప్ప వేరే దారి లేదు అని ఒక కిరాతకమైన నవ్వు నవ్వాడు శివ. అంతే, అది విని భవానీ కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. ఏమీ మాట్లాడకుండా తలదించుకొని వాడు చెప్పినట్టే వాడికి 1,00,000 రూపాయల డబ్బుని ట్రాన్స్ఫర్ చేసింది. ఒకప్పుడు దర్జాగా బతికిన భవానీ తన భర్తను చంపిన పాపానికి ఇప్పుడు ఒక డెలివరీ బాయ్ చేతిలో బ్లాక్మెయిల్ కు గురవుతూ బానిసలా బతుకుతుంది. అయితే అప్పుడే ఆమెకు వచ్చిన ఒక మెసేజ్ ఆమెకు ఆ డెలివరీ బాయ్ శివ ఇచ్చిన టార్చర్ కంటే మరింత ఘోరంగా రోజు ఆమెను మానసికంగా చంపబోతుంది. అయితే ఆ మెసేజ్ పంపింది మరెవరో కాదు, విక్రమ్ అసిస్టెంట్ రాము. భవానీ మేడం ప్రియా ప్రాణాలతో బయటపడింది. కానీ మెదడు నరాలు దెబ్బతినడం వల్ల ఆమె కొంతకాలం పాటు పక్షవాతంతో వీల్ చైర్ కే పరిమితం కాబోతుందంట. కొన్ని సంవత్సరాలకి ఆమె తిరిగి కోలుకుంటుందంట అని రాము పంపిన ఆ మెసేజ్ చూసిన భవానీ పిచ్చిదానిలా నవ్వడం మొదలుపెట్టింది. తను ఎవరికైతే నరకం చూపించాలి అనుకుందో ఆమె కొంతకాలం మాత్రమే జీవోత్సవంలా ఉండబోతుంది. కానీ దానికి బదులుగా తన భర్త ప్రాణాలు పోయాయి. తను ఒక డెలివరీ బాయ్ కి బానిస అయ్యింది. ఆమె కక్ష సాధించుకునే ప్రాసెస్ లో ఇద్దరి జీవితాలు ఎలా నాశనమయ్యాయో ఈ ఆఖరి ట్విస్ట్ పక్కాగా చెప్తుంది.
భవానీ 2 చేతులతో తల పట్టుకొని గోడకు తల బాదుకుంటూ ఒక సైకోలాగా ఏడవడం మొదలుపెట్టింది. ఎంతటి ఘోరమైన పనిష్మెంట్ ఇది! ఏ ప్రియ మీద కోపంతో తన భర్తను ఆమె నుండి విడదీయాలని భవానీ ఈ మాస్టర్ ప్లాన్ వేసిందో ఆ ప్లాన్ ఆమె కళ్ళెదుటే రివర్స్ అయ్యింది. తను ఎవరినైతే చంపాలి అనుకుందో ఆ ప్రియ ఏమో ప్రాణాలతో బతికి బయటపడింది. కానీ తను ఎవరినైతే కాపాడుకోవాలి అనుకుందో ఆ ప్రాణమైన తన భర్త తన చేతుల మీదగానే బలైపోయాడు. శత్రువు బతికిపోయింది, భర్త చచ్చిపోయాడు. ఇక తనేమో ఒక డెలివరీ బాయ్కి బానిసైపోయింది. ఒక సైలెంట్ గా ఉండే ఇల్లాలు వేసిన కిరాతకమైన ప్లాన్ ఒక బూమరాంగ్లా తిరిగి ఆమె జీవితాన్నే ఎలా నాశనం చేసిందో చూశారు కదా. మీకు గనుక ఈ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరిచ్చే ఒక పాజిటివ్ కామెంట్ ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది.